హలో గైస్, వెల్కమ్ టు క్విన్సీ ఫ్యామిలీ ట్రావెల్. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. దసరా హాలిడేస్లో నేనైతే మా ఊరు వచ్చేసాను. ఇక్కడ నేను, మా అన్నయ్య పిల్లలు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరు కలిసి అయితే మేము మా ఊరి వాగు మత్తడినైతే చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇది మా ఊరి వాగు. ఇక్కడ మత్తడి చూడడానికి వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము వెళ్ళిన ప్రతిసారి, పైగా వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వము ఇది చూడడం అయితే. వాగు యువతల సైడు మేము చెప్పులు వదిలేసి అవతల సైడ్కి అయితే దాటుతున్నాము. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య పాప మస్తు ఎంజాయ్ చేస్తుంది. మేము అవతలి సైడ్ నుండి మళ్ళీ యువతల సైడ్కి వచ్చే వరకు వాటర్ ఫ్లో పెరిగిపోయి చెప్పులన్నీ అయితే కొట్టుకుపోయాయి. తర్వాత మా హస్బెండ్, మా అన్నయ్య, తమ్ముడు కలిసి ఒక 500 మీటర్స్ వరకు ఆ వాటర్లో పరిగెత్తుకొని అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే మంచిగా చేపలు పట్టుకోవచ్చు. ఇది మేము ఎక్కుతున్నప్పుడు అయితే ఫ్లో ఇంతే ఉంది. ఫస్ట్ స్టెప్లో దీనికి 2-3 స్టెప్స్గా అయితే ఈ మత్తడి కట్టుంది. మేము అది చూసి ఆడుకొని వచ్చే వరకు అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువైపోయి చెప్పులు కొట్టుకుపోయాయని చెప్పాను కదా. ఆ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా చేపలు కూడా దొరుకుతాయి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలంటే కొంచెం జెంట్స్ వాళ్ళ అది పట్టుకొని వెళ్తే అయితే ఖచ్చితంగా ఇక్కడ చేపలు దొరుకుతాయి. ఒకవేళ దొరికినా దొరకకపోయినా అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట. మేము అలాగా కూడా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇక్కడైతే మేము వచ్చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ అని చెప్పేసి అలాగైతే కొన్ని ట్రై చేసాము. ఇక్కడ చూడండి, నాచు చాలా ఎక్కువగా ఉంది. కానీ మా అన్నయ్య ఇంకా తమ్ముడు కలిసి కొన్ని పరుపు బండలు ఉన్నాయన్నమాట, వాటిని దగ్గరికి జరిపి మమ్మల్ని అయితే మెల్లిగా ఆ పెద్ద పరుపు రాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అక్కడ మేము నిలబడి అయితే ఇప్పుడు ఫొటోస్ దిగుతున్నాము. ఫొటోస్ దిగి మంచిగా ఆడుకొని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇక్కడ కొన్ని వీడియోస్ నేను కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ చెప్తున్నారు ఏం చేయాలని చెప్పేసి అక్కడ నన్ను కూర్చోబెట్టి వీడియో తీస్తూ. ఇలాగైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది కూడా మేము దసరా రోజే వెళ్ళామన్నమాట. నేను వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, కొంచెం కాదు చాలా లేట్ అయింది, కానీ దసరా రోజే వెళ్ళాము. సో ఈవినింగ్ మళ్ళీ జంబ్యాగు పెట్టడము అదంతా హడావిడి ఉంటుందని చెప్పేసి కొంచెం త్వరగా వచ్చేసాము. మా వాళ్ళకి ఆడుకోవడం అయితే అసలు సరిపోలేదు. ఇంకొక పాటకైతే రీల్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మేము డ్యాన్స్ చేస్తున్నాము. చూడండి ఎలా చేసామని చెప్పేసి ఒక కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మర్చిపోకుండా. పండగకి ఊరొచ్చినా, నార్మల్గా ఊరొచ్చినా, ఎప్పుడు ఊరొచ్చినా కూడా మన పంట పొలాల్ని, ఇలా వాగుల్ని, చెరువుల్ని ఇవన్నీ చూసి ఆడుకోకపోతే మనకు అసలు ఊరొచ్చిన ఫీలే ఉండదన్నమాట. నాకైతే అస్సలు ఉండదు. నాలాగా అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి. మేము ఇక్కడ అంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా టైం అయిపోతుందని, ఫ్లో కూడా చాలా ఎక్కువైంది అప్పటికిప్పటికని చెప్పేసి మేమైతే ఒక్కొక్కరుగా దాటుతున్నాము. మీరు గమనిస్తే అర్థమవుతుంది, అప్పుడున్న పరుపు బండలన్నీ ఇప్పుడైతే మునిగిపోయాయి అన్నమాట. వాటర్లో ఫ్లో అంత ఎక్కువగా అయిపోయింది. కానీ దిగేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఈ వాగునైతే మా ఊరి పెద్దవాగు అంటారనమాట. ఇందులో నా చిన్నప్పుడు అయితే సమ్మర్లో కూడా మోకాలు దాటి వాటర్ ఉండేటివి అనమాట. అంత ఫ్లో ఉండేది వాటర్ది. కానీ ఇప్పుడు అంతగా లేదు. సో ఉన్న వాటర్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే అక్కడైతే మత్తడి కట్టడం అయితే జరిగింది. చిన్న చిన్నగా ఈ వాగులన్నీ పూడిపోతున్నాయి అన్నమాట. ఎంత వెడల్పుగా ఉండేదో వాగు, చూస్తే మనకి దాదాపు నదిలాగా అనిపించేది. అలాంటి వాగు అయితే మొత్తము అటు ఇటు పూడుకుపోయి అయితే చిన్నగా అయిపోతుంది రాను. మీకు మీ ఊర్లో వాగులతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. చిన్నప్పుడు ఎలా ఉండేటివి, ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.